సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అద్వయానంద భారతీ స్వామి వారి 104వ జయంత్యుత్సవానికి అందరికీ సాదర స్వాగతం. సకల విద్యాస్వరూపిణి శ్రీ శారదాదేవి అనుగ్రహంతో దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో ఇప్పటిలాగానే మనం ఈసారి కూడా అంతర్జాల మాధ్యమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమంలో సుప్రసిద్ధులైన వక్తలు శ్రీ అద్వయానంద భారతీ స్వామి గారు పూర్వాశ్రమంలో మీ అందరికీ తెలుసు, శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. వారి గురించి, వారి సాహితీ వరివసి గురించి ప్రసంగిస్తారు. మనము ఏ కార్యక్రమాన్నైనా దైవ ప్రార్థనతో ప్రారంభించుకోవటం అనేటువంటిది మన సంప్రదాయం. కాబట్టి ముందుగా ఒక ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. ఈ ప్రార్థనా గీతాన్ని ఆలపించేటువంటి వారు శ్రీమతి గోశాల ఉమాదేవి గారు. ఉమాదేవి గారు ప్రార్థనా గీతాన్ని ఆలపించే ముందు వారి గురించి 2 మాటలు. శ్రీమతి గోశాల ఉమాదేవి గారు సింగపూర్ వాస్తవ్యులు. వారు పుట్టి పెరిగింది ఏలూరులో. ఈమె కీర్తిశేషులు శేషగిరిరావు గారి ధర్మపత్ని. ఉమాదేవి గారిది సంగీత కుటుంబం. వీరి మొదటి గురువు తల్లిగారైనటువంటి ఆకెళ్ళ శకుంతల గారు. శకుంతల గారు వైలిన్ వాయిస్తూ పాడేవారు. తర్వాత ఉమాదేవి గారి రెండవ గురువు ఏలూరు వాస్తవ్యులైన వీర భీమేశ్వరరావు గారు. ఆ తర్వాత రాజమండ్రి వాస్తవ్యులైన ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద ఉమాదేవి గారు శాస్త్రీయ సంగీతంలో కావలసిన మెళకువలను నేర్చుకుని నైపుణ్యాన్ని సంపాదించారు. శ్రీరంగం గోపాలరత్నం గారి ప్రోత్సాహంతో హైదరాబాద్ లోని రామకోటిలో ఉన్నటువంటి సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అక్కడ కోవెల శాంత గారి మార్గదర్శకత్వంలో సంగీత కళలో మరింత ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇంతటి ప్రతిభావంతులు ఈరోజు మన కార్యక్రమంలో ప్రార్థనా గీతాన్ని ఆలపించటం చాలా సంతోషంగా ఉంది. శ్రీమతి గోశాల ఉమాదేవి గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. శ్రీమతి గోశాల ఉమాదేవి గారు, మీ ప్రార్థనా గీతాన్ని మొదలు పెట్టండి అమ్మా. శ్రీ శారదా కళా శారదా కళామ తల్లి కళ్యాణి శ్రీ శారదా కళా శారదా కళామ తల్లి కళ్యాణి శ్రీ శారదా కళా శారదా. స్వరమై దేవి మధురమై కవితా సోనలు కురిసే గతే శ్రీ శారదా కళా శారదా కళామ తల్లి కళ్యాణి శ్రీ శారదా కళా శారదా. సంగీత సాహిత్యమే నీ పలుకు శృంగార లాలిత్యమే నీ కులుకు. సంగీత సాహిత్యమే నీ పలుకు శృంగార లాలిత్యమే నీ కొలుకు రా
రాగభావాలు జీవాలు పోయా నాట్యానలో కాన నటింతు అమ్మ నాట్యానలో కాన నటింతు అమ్మ శ్రీ శారదా కళా శారదా నాద సాధనలే పూజలు చేసి వరదాయినిగా కంటిని తల్లి నాద సాధనలే పూజలు చేసి వరదాయినిగా కంటిని తల్లి గానమై గీర్వాణి దేవి గానమై గీర్వాణి దేవి రాగాలు రవళించు కళ్యాణి నీవే రాగాలు రవళించు కళ్యాణి నీవే శ్రీ శారదా కళా శారదా కళామ తల్లి కళ్యాణి శ్రీ శారదా కళా శారదా. ధన్యవాదాలండి. సకల కళలకు కాణాచి అయిన వాగ్దేవిని స్తుతిస్తూ శ్రావ్యంగా చక్కని గీతాలాపన చేశారమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ విద్యాపతి గారు, వారి ధర్మపత్ని పద్మలక్ష్మి గారు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దీపారాధన చేసి పుష్పాంజలిని సమర్పిస్తారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. Thank you.
శ్రీ అద్వయానంద భారతీ స్వామి వారు పూర్వాశ్రమంలో శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారుగా సాహితీ లోకంలో సుప్రసిద్ధులు. వారి కుమారులే డాక్టర్ విద్యాపతి గారు. వారు తమ ధర్మపత్నితోనూ, సోదరీమణులతోనూ, కుమార్తెలతోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కలిసి శారదామాతకు, శృంగేరి పీఠాధిపతులకు, అద్వయానంద భారతీ స్వామి వారికి పుష్పాలను సమర్పించినటువంటి కార్యక్రమాన్ని మనం ఇంతవరకు వీక్షించాము. ఇప్పుడు శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ విద్యాపతి గారు స్వాగత ప్రసంగం చేస్తారు. శ్రీ గురుభ్యో నమ. సభాయై నమ. ఈరోజు శ్రీ అద్వయానంద భారతీ స్వామి వారి 104వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈనాటి సాహిత్య సమావేశంలో పాల్గొనే వక్తలకి, శ్రోతలకి, వీక్షకులకి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్ట్ గురించి కార్యదర్శిగా మీ అందరితో విన్నవించుకోవలసిన 2-3 ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తాను. శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్టు దాదాపు 35 ఏళ్ల క్రితం స్థాపించిన విషయం మీ అందరికీ తెలిసినదే. ట్రస్టుని స్థాపించిన 6 ట్రస్టీలు కాలక్రమేణా శివైక్యం చెందడంతో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అదే ట్రస్టుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం కూడా కలిగింది. అందువల్ల మొన్నీ మధ్యన 8 మంది క్రొత్త ట్రస్టీలతో శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్టుని పునః రిజిస్ట్రేషన్ చేసి ట్రస్టు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మార్చడం జరిగింది. ఇక రెండవ విషయానికి వస్తే, గత సంవత్సరం దుర్గాష్టమి నాడు శ్రీ స్వామివారి 33వ ఆరాధనోత్సవం జరుపుకున్నాం. ఆ రోజు ఉదయాన వైదిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. కానీ ఆనాడు సాయంత్రం జరగవలసిన సాహిత్య సమావేశం మటుకు అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయాం. ఇక మూడో విషయానికి వస్తే, శ్రీ స్వామివారు కొల్లం ఆండు అనే పేరుతో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి కాలం నాటి ఐతిహాసిక నవళికను వ్రాశారు. మొదటిసారిగా 2023 డిసెంబరు నెలలో ఆ నవళికను ట్రస్టు తరపున ప్రచురించడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే జనాదరణ వల్ల అన్ని పుస్తకాలు విక్రయింపబడి ఆ పుస్తకం పునఃముద్రణకి నోచుకుంది. శ్రీ స్వామివారు తమ పూర్వాశ్రమంలో భారతీయ సంస్కృతిని, నైతిక విలువలని ధార్మిక రహస్యాలతో మేళవించి ఉత్తమ సాహిత్య రూపంలో ఒక అద్భుత సాంఘిక నవలను రచించారు. ఆ నవల పేరే ధర్మనిర్ణయం. అమెరికా వాస్తవ్యులు శ్రీ రాజేష్ గారికి మన సనాతన ధర్మం పట్ల ప్రత్యేక గౌరవం, అభిరుచి, ఆసక్తి ఉన్నాయి. ఇది ఆయనకు ఒక ప్రీతికరమైన విషయం. అందువల్ల వారు ధర్మనిర్ణయ నవలను అనేక మార్లు ఆద్యంతం చదివి ఆనందించారు. అంతేకాకుండా చివరికి ఆ నవలను ఆంగ్ల భాషలోకి తను అనువదించడానికి మన ట్రస్ట్ యొక్క అనుమతి కూడా కోరారు. వారికి ట్రస్టు కార్యనిర్వాహకులు కొన్ని నిబంధనలతో అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు కార్యక్రమం విషయానికి వస్తే, ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే మొదటి వక్త మనందరికీ గురుతుల్యులు, ఆంధ్ర సాహిత్య లోకానికి అనేక మంది దిగ్గజాలని అందించిన మహానుభావులు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన వారు అయిన ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు. వారికి నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ప్రసంగించే రెండవ వక్త మనందరికీ సుపరిచితులు. వారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అనేక సాహిత్య సమావేశాలలో పాల్గొని ప్రశంసలని అందుకున్న శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు. వారికి నా హృదయపూర్వక స్వాగతం. మరొక్కసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముందు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీమతి వాణీకుమారి గారిని అభ్యర్థిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు విద్యాపతి గారు. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైన 2 ప్రసంగాలు. ఈ ప్రసంగకర్తలు ఇద్దరూ కూడా సాహితీ లోకంలో లబ్ధ ప్రతిష్ఠులు. నిజానికి వారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ లాంఛనంగా లఘు పరిచయం మాత్రం చేస్తాను. చెప్పాలంటే చాలా ఉంది, కానీ
లఘువుగా వారి గురించి పరిచయం చేస్తాను. ముందుగా తుమ్మలపల్లి వారి గురించి, వారి మహాత్మ్యాన్ని గురించి ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు ప్రసంగిస్తారు. వారి ప్రసంగానికి ముందు వారి గురించి చిరు పరిచయం. ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకాకు చెందిన గొల్లపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి దుర్గాంబ, శ్రీ నరసయ్య గారు. శలాక వారు 1941వ సంవత్సరంలో ఆషాఢ అమావాస్య నాడు జన్మించారు. శ్రీ శర్మ గారు భాషా ప్రవీణలో మొదటి స్థానాన్ని పొంది 5 ఏళ్ల పాటు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. తరువాత ఎంఏలో ప్రథమ స్థానాన్ని సంపాదించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గురజాడ అప్పారావు స్మారక స్వర్ణ పథకాన్ని పొందారు. తర్వాత భాగ్యనగరంలోని ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలోను, అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్నాతకోత్తర విద్యా కేంద్రంలోను అధ్యాపకులుగా పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి సర్వోన్నత శ్రేణితో పాటు స్వర్ణ పథకంతో పిహెచ్డి పట్టాను పొందారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవితో పాటు శాఖాధ్యక్షుడిగా, అకాడమిక్ సెనేట్ సభ్యుడిగా, అధ్యయన సంఘాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. లఘు కౌముది మార్గదర్శిని, మహాభారతం విరాట పర్వం, విదురనీతి, వరాహ పురాణం, మహాభారతము శాంతి పర్వం, తైత్రీయ విద్యా సౌరభం, గురువందనం మొదలైన 50కి పైగా గ్రంథాలను, ఇంకా అనేక సాహిత్య వ్యాసాలు, వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా శ్రీ శర్మ గారు రచించారు. ఇవి కాక శ్రీ శర్మ గారు ఆర్ష విద్యా వాగ్వైభవ గుచ్చం, శాస్త్ర విద్యా వాగ్వైభవ గుచ్చం, ఆంధ్ర మహాకవి వాగ్వైభవ గుచ్చం, వేద విద్యా వాగ్వైభవ గుచ్చం, స్తోత్ర వాగ్వైభవ గుచ్చం, విశ్వనాథ వాగ్వైభవ గుచ్చం, ఇటువంటి అనేక గుచ్చాలను కూడా మనకి అందించారు. అటు శాస్త్ర విషయాల గురించి, ఇటు వైదిక విషయాల గురించి, అలాగే మహాకవుల గురించి ఇవన్నీ కూడా మనకి ఎంతో సమాచారాన్ని అందిస్తాయి. ఇక లేఖారత్న, భారత సంహిత వాచస్పతి, విద్యా వాచస్పతి, మహామహోపాధ్యాయ, ధర్మశాస్త్ర విద్వన్మణి మొదలైనటువంటి అనేక బిరుదులు శ్రీ శలాక రఘునాథ శర్మ గారిని వరించాయి. శ్రీ శర్మ గారు భారత రాష్ట్రపతి పురస్కారంతో పాటు 50కి పైగా పురస్కారాలను పొందారు. ఇది వీరి గురించి పరిచయం లఘువుగా మాత్రమే చేశాను. ఇప్పుడు వారి ప్రసంగాన్ని విందాం. విఘ్నేశ్వరం విఘ్నసంచీవాణీం వాచ ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. మహాత్ములు తుమ్మలపల్లి. మహాకవి కాళిదాసు ఆర్ష విజ్ఞానాన్ని ఆపోషణం పట్టి శృతి, స్మృతి, పురాణేతిహాసాల సార సంగ్రహాలుగా 3 మహాకావ్యాలను, 3 మహానాటకాలను మానవాళికి ప్రసాదించారు. కావ్యాలు ప్రతీయమానాత్మకంగా మానవులకు హితోపదేశం చేస్తాయి. ముఖ్యంగా ధర్మబద్ధమైన జీవనం ద్వారా 4వదైన మోక్ష పురుషార్థం పొందే తీరుతెన్నులు ఎలా ఉండాలో తెలియజేస్తాడు. రఘువంశ మహాకావ్యంలో మొదటి సర్గలోని ఈ క్రింది శ్లోకం మానవజాతికి అంతటికీ మార్గదర్శక సూత్రం. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. శ్రీ మహావిష్ణువు మానవుడుగా అవతరించడానికి రఘువంశమును ఎంచుకున్నాడు. రఘువుల వంశం రఘువంశం. రఘువులు అంటే వంశకర్త అయిన రఘుమహారాజు పేరుతో ప్రసిద్ధమైన వంశంలో పుట్టినవారు. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు మొదలైనటువంటి వారు. అట్టివారి వంశంలో విశిష్టమైన మహావ్యక్తిత్వం గల దశరథుని పుత్రుడుగా దిగి రావటానికి శ్రీ మహావిష్ణువు ఇష్టపడ్డాడని వాల్మీకి మహర్షి చెప్పారు.
ఎందుకు దానినే కోరినాడు అనే దానికి సమాధానంగా కాళిదాసు రఘువంశ కావ్యం రచించాడు. ఆ రఘువంశరాజులు శైశవంలో విద్యలన్నింటినీ అభ్యసించే శీలం కలిగిన వారు, యవ్వనంలో విషయాల యందు ప్రవృత్తి గలవారు, ముసలితనంలో మునివృత్తితో ఉండేవారు, అంతకాలంలో యోగంతో తనుమును వదిలివేసేవారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రణాళికాబద్ధంగా దొరకవలసిన మహాసాధన. తరతరాలుగా ఆ రాజుల స్థూల సూక్ష్మ దేహాలలో కారణదేహంగా నెలకొని ఉన్న జీవన ప్రణాళిక ఇది. ఆ ప్రణాళికను ఫలవంతంగా మలుచుకొని ఆదర్శప్రాయంగా జీవించిన ఆ మహారాజులు కావ్య నాయకులైనారు. ఆధునిక సమాజంలో కూడా అటువంటి ప్రణాళికాబద్ధ జీవితంతో సాఫల్యం సాధించిన మహాత్ములు ఒకరిద్దరో ఐదారుగురో కనబడతారు. అటువంటి వారిని దర్శించుకోవటం, వారితో కలిసిమెలిసి ఉండటం ఒక మహాభాగ్యం. అటువంటి మహాభాగ్యాన్ని నాకు కలుగజేసిన మహానుభావులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో నిత్యము స్మరింపదగిన వారు తురీయాశ్రమంలో అద్వయానంద భారతి అనే యోగ పట్టాన్ని పొందిన వారు అయిన శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. శ్రీ రామలింగేశ్వరరావు గారిని నేను మొదట దర్శించుకున్నది అటువంటి యోగ జీవితమే గడపి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిలో లీనమైన మహావ్యక్తి చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి సాన్నిహిత్యంలో. వారిద్దరూ ప్రాణమిత్రులు. ఆ మైత్రి వారిద్దరికీ ఏకాత్మతాభావాన్ని కలుగజేసినటువంటిది. దేశ కాలాల అడ్డుగోడలను లెక్క చేయకుండా దేహత్యాగం వరకు ఒకే విధంగా అవిచలితంగా నిలిపినటువంటిది. జమదగ్ని శర్మ గారు నాకు మేనత్త కొడుకు. నా అభ్యుదయ నిశ్రేయసాలకు పటిష్టమైన చేయూతనిచ్చిన ఉదార చరిత్రుడు. శ్రీ రామలింగేశ్వరరావు గారు ఆ కారణంగా అకారణ బంధువులై నా అభివృద్ధికి దోహదం చేసిన మహాత్ములు. శ్రీ రామలింగేశ్వరరావు గారు కాళిదాసు చెప్పినట్లుగా శైశవంలో అభ్యసించిన విద్యలలో అలరారినవారు. శైశవం అంటే ఇప్పటి జన్మను పొంది, ఆ శైశవం అంటే 15 ఏండ్లు నిండిన వయోదశ. ఆ కాలంలో అంటే 6వ ఏడు మొదలుకొని 15వ ఏడు ముగిసే 10 ఏండ్ల కాలంలో శ్రీవారు విద్యలను అభ్యసించారు. ఆ అభ్యాస పటిమ ఎటువంటిదంటే శ్రీ శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ జగద్గురువుల శిష్యత్వ యోగ్యతను సాధించి పెట్టినంతటిది. అసలు విద్య అంటేనే విముక్తి సాధనమైనది. సా విద్య యా విముక్తయే అని ఉపనిషత్తు ప్రకటన. సంప్రదాయ సంబంధంగా విద్య అంటే బ్రహ్మ విద్యయే. అవిద్య అనే వ్యవహారం కూడా ఒకటి ఉన్నది. అవిద్య అంటే శిల్పశాస్త్రాలకు సంబంధించిన తెలివితేటలు. అవి మృత్యు తరణానికి సాధనప్రాయాలు. అమృతత్వ స్థితిని కలిగించేది విద్య. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అంటున్నది ఉపనిషన్మాత. ఇప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీలకే సంస్కృతంలో శిల్పశాస్త్రములని వ్యవహారం. తుమ్మలపల్లి వారు విద్యలో ఒక పరిణత స్థితిని శైశవంలో సాధించారు. ఆ పాఠవాన్ని పరీక్షించే మహాతపస్వి శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారు తుమ్మలపల్లి వారికి శ్రీ విద్యా సంబంధమైన పాదుకాంత దీక్షను అనుగ్రహించారు. శ్రీవారు ఆశ్రయించిన వారిని అందరినీ అనుగ్రహించరు. వారితో వ్యవహారం అసిధారావ్రతం వంటిది. మా బావగారు జమదగ్ని శర్మ గారు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని గురించి మహాతపస్వి అనే ఒక గొప్ప గ్రంథాన్ని తెలుగులోనికి కన్నడం నుండి పరివర్తనం చేశారు. దానిని అనుశీలిస్తే శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారితో వ్యవహారం కత్తిమీది సాము వంటిదని తెలుస్తుంది. వారి అనుగ్రహం పొందారంటే తుమ్మలపల్లి వారు గీతలో చెప్పినట్లు శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే అన్న వాక్యానికి లక్ష్యభూతులు అనుకోక తప్పదు. వెనుకటి జన్మలలో పక్వానికి రాని యోగసిద్ధిని అందిపుచ్చుకొని పురోగతి సాధించడానికి ఇప్పటి జన్మను పొంది సిద్ధి పొందిన వారిని తాత్పర్యం. దీనికి ప్రబలమైన నిదర్శనం వారు చరమదశలో తురీయాశ్రమ స్వీకారం చేసి అద్వయానంద భారతీ స్వాములై శేషించిన యోగ సంపదను పరిపుష్టం చేసుకుని పార్థివ దేహాన్ని వదిలిపెట్టడం. శ్రీ తుమ్మలపల్లి వారి 2వ దశ యవ్వనం.
సనాతన వైదిక ధర్మం నిర్దేశించిన గృహస్థాశ్రమం స్వీకరించి వారు లౌకిక జీవితం గడుపుతూనే సమాంతరంగా ఆధ్యాత్మిక సస్య సంపదను కూడా సమృద్ధిగా పండించుకున్నారు. స్వయం తీర్త్వా పరాం స్థారయతి అనే సూత్రాన్ని పట్టుకొని సమాన ధర్ములను తరింపజేయటం కోసం అనేక తత్వగ్రంథాలను రచించి ప్రకటించి ధన్యతను పొందారు. గృహస్థ ధర్మం కాళిదాసు చెప్పినట్లుగా సత్సంతానం కోసమే కనుక తదర్థం గృహమేసి అయి ఆ ఆశ్రమ జీవన సాఫల్యం కూడా పొందారు. వేదం విస్పష్టంగా ప్రకటించింది, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్సి అని. కులపతి విద్యార్థికి విద్యనంతా బోధించి అధ్యయన సమగ్రతను అందుకున్న సమయంలో కొన్ని హితవాక్యాలను బోధిస్తాడు. ధర్మం చర, సత్యం వద, స్వాధ్యాయాన్ మా ప్రమదః, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. ఇలా బోధించే గురువునకు శిష్యుడు సముచితమైన గురుదక్షిణ సమర్పించుకొని సత్సంతానం కోసం గృహస్థ ధర్మంలోనికి ప్రవేశించాలి. భారతీయ సంప్రదాయంలో వంశం 2 విధాలు. ఒకటి విద్యయ, రెండవది జన్మనాచ. అని విద్యావంశం అంటే శిష్యులను తీర్చిదిద్దడం, జన్మవంశం అంటే పుత్రులను పొందడం. శ్రీ తుమ్మలపల్లి ఆ వైదిక అనుశాసనాన్ని యథార్థంగా స్వీకరించి 2 వంశాలను ఉద్ధరించే పనిని సఫలం చేశారు. విద్యావంశ సముద్ధరణలో భాగమే ఉదాత్త గ్రంథ రచన. వారు రచించి ప్రచురించిన తెలుగు, సంస్కృతం, ఆంగ్ల గ్రంథాలు శతాధికంగా ఉన్నాయి. శ్రీచక్ర విలసనం, శ్రీచక్ర పూజా విధానం, శ్రీ లలితా త్రిశతి నామ భాష్యానువాదం, దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానము, సౌందర్యలహరి వ్యాఖ్యానము, శ్రీ లలితా సహస్రనామ భాష్యము మొదలైన ఆధ్యాత్మిక మంత్ర తంత్ర శాస్త్ర గ్రంథాలు ఒక ఎత్తు. శివానుగ్రహము, పితృయజ్ఞము, ప్రేయానువాకము, గోదావరి గర్భము, అగ్నిష్టోమము, హాస్యగాథా ద్విశతి మొదలైన పద్యకావ్యాలు ఒక ఎత్తు. ధర్మ నిర్ణయం, తిక్కన సోమయాజి, శ్రీ పోతనామాత్యులు మొదలైన నవలావాంగ్మయం ఒక ఎత్తు. మీనాక్షి పెళ్లి చేసుకుంది, సుబ్బయ్య కొడుకులు, ఇవి ఎప్పుడూ ఇంతే మొదలైన సామాజిక నవలలు ఒక ఎత్తు. ఇవి కాక సాహిత్య విమర్శ గ్రంథాలు మరికొన్ని ఉన్నాయి. వీటితో శ్రీవారి సారస్వత సమారాధన దివ్యంగా వెలిగిపోతున్నది. ఇక తుమ్మలపల్లి వారు వార్ధక్యంలో ప్రవేశించిన తరువాత కాళిదాసు చెప్పినట్లు మునివృత్తిని అవలంబించారు. మన జ్ఞానే అనే ధాతువు నుండి ముని శబ్దం ఏర్పడినట్లు గురుబాల ప్రబోధిక చెప్తున్నది. అలాగే దానికి పర్యాయ పదం వాచం యమః అనేది. ఈ 2 అర్థాలను సమన్వయించుకొని చూస్తే మునివృత్తి అంటే లౌకిక వ్యవహారాలను మెల్లమెల్లగా వదలించుకుంటూ ఆత్మజ్ఞానం వైపు 3 కరణాలను మళ్లించడమే మునివృత్తి అని తెల్లమవుతున్నది. తుమ్మలపల్లి వారు మునివృత్తితో ఎక్కువ కాలం గడిపారనడానికి ప్రమాణాలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ప్రధానమైనవి తురీయాశ్రమ స్వీకారం. చాలామంది తురీయాశ్రమంలోనికి ప్రవేశించడానికి మొగ్గు చూపరు. సంసార బంధాలను పెంచుకోవటానికి సమగ్రమైన గుండెబలం, సమగ్రమైన లోకజ్ఞత, పరిపూర్ణమైన యోగసిద్ధి ఉండాలి. అత్యంత కఠోర సాధన ద్వారా ఆ 3 గుండె గుడిలో మూట కట్టుకొని నిక్షేపించుకున్న వారికి మాత్రమే తురీయాశ్రమ స్వీకారం సాధ్యమవుతుంది. తుమ్మలపల్లి వారికి సుమారు 66 ఏళ్ల ప్రాయంలో అది సిద్ధించింది. శ్రీ శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ మహాస్వాములు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి సన్నిధిలో వారు సలక్షణంగా తురీయాశ్రమంలోనికి ప్రవేశించారు. శ్రీ అద్వయానంద భారతీ స్వామివారు అయ్యారు. సుమారు 3 సంవత్సరాలు ఆ యోగ జీవితమును సుసంపన్నం చేసుకుని యోగేనాంతే తనుత్యజాం కోటిలో ప్రవేశార్హత సాధించి విదేహముక్తి పొందారు. అటువంటి మహాత్ములతో పరిచయ భాగ్యము, సాన్నిహిత్య భాగ్యము,
సంలాపాది భాగ్యము కలిగినందుకు శలాక రఘునాథ్ శర్మ ధన్యత్వం పొందినవాడుగా తన్ను తాను సంభావించుకుంటున్నాడు. ఆ ధన్యత్వాన్ని అక్షరబద్ధం చేయగలిగినందుకు తన్ను తాను అభినందించుకుంటున్నాడు. స్వస్తి. ధన్యవాదాలు ఆచార్యుల వారు. ఎంతో చక్కగా, చాలా ప్రణాళికాబద్ధంగా మీ ప్రసంగం కొనసాగింది. శేషవేభ్యస్త విద్యానాం యవనే విశేషణం వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తనుత్యజ. ఈ కాళిదాసు రఘువంశరాజుల జీవన శైలిని వివరిస్తూ ఏ ఏ స్థాయిలో అంటే ఏ ఏ సమయంలో ఏం చేయాలనేటువంటిది రఘువంశరాజులు ఎంత చక్కగా నిర్వహించారు వాళ్ళ జీవితంలో. శైశవంలో ఏం చేయాలి, యవ్వనంలో ఏం చేయాలి, చివరిలో వార్ధక్యంలో ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఎలా వాళ్ళు నిర్వహించుకున్నారో రామలింగేశ్వరరావు గారి జీవన రేఖల్ని వాటితో పోల్చి మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అదే విధంగా శైశవంలో ఏం చేస్తారు, విద్య అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల్ని వివరించడంతో పాటు వారు తురీయాశ్రమం వరకు, అంటే శైశవంలో విద్యను అభ్యసించడం దగ్గర నుంచి తురీయాశ్రమం వరకు మీరు రఘువంశరాజులతో పోల్చి చెప్పినటువంటి తీరు చాలా బాగుంది. అలాగే మీకు వారితో మీకున్నటువంటి పరిచయాన్ని, అలాగే జమదగ్ని శర్మ గారికి రామలింగేశ్వరరావు గారికి ఉన్నటువంటి మైత్రీ బంధాన్ని కూడా చక్కగా వివరించారు. ఇది ఈ సమయంలో గుర్తు చేసుకోవడం చాలా సముచితంగా అనిపించింది. చాలా చక్కటి ప్రసంగం చేసినటువంటి మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. తరువాత ప్రసంగించేటువంటి వారు శ్రీ డాక్టర్ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు. వీరు కూడా అంతే సుప్రసిద్ధులు. ఆయన కొంచెం పరిచయం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు 1951లో నవంబర్ 20వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అలంపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి శకుంతలమ్మ, శ్రీ రామేశ్వరరావు గారు. ప్రస్తుతం వీరు వరంగల్ జిల్లా హనుమకొండలో నివాసం ఉంటున్నారు. శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కళాశాల అధ్యాపకులుగా 33 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్గా 8 సంవత్సరాలు పనిచేసిన సుదీర్ఘమైనటువంటి బోధనానుభవం వీరిది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక పట్టణాల్లో దాదాపు 800కు పైగా వివిధ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక విషయాలపై ప్రసంగాలు చేశారు. 80కి పైగా పరిశోధనా పత్రాలని సమర్పించారు. ఇదికాక ఆకాశవాణి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కర్నూలు మొదలైన కేంద్రాల నుండి అనేక ప్రసంగాలు చేశారు. ఇక ప్రస్తుతం చాలా వ్యాప్తంగా ఉన్నటువంటి దూరదర్శన్, ఎస్సీబీసీ, హెచ్ఎంటీవీ మొదలైన అనేక దృశ్య మాధ్యమాల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, కవి సమ్మేళనాలు, ఇతర సాహిత్య కార్యక్రమాలు వీటన్నిటిని కూడా నిర్వహించారు. వరంగల్లో 1996లో ప్రారంభమైన సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా 23 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం ఆ సంస్థ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అలాగే రసహృదయ, విశ్వారణి, ఓరుగల్లు కళావైభవం మొదలైన సంచికలకు, కథకు శతమానం, తెలుగు కథ వెలుగులు, శతపత్రము మొదలైనటువంటి సంకలనాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. సాహిత్య సుధ, శతక సమీరం, తెలుగులో శతక సాహిత్యం, అక్షరధార, పురస్కృతం మొదలైనటువంటివి వీరి రచనలు. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, మూసి మొదలైనటువంటి పత్రికల్లో అనేక శీర్షికలతో రచనలు చేస్తున్నారు. ఇక వీరి పురస్కారాల విషయానికి వస్తే తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం, అలాగే దేవరకొండ బాలగంగాధర తిలక్ సాహితీ పురస్కారం, కాళోజీ పురస్కారం, గిడుగు పురస్కారం, సిపి బ్రౌన్ సాహిత్య పురస్కారం, గడియారం రామకృష్ణ శర్మ స్మారక పురస్కారం మొదలైనటువంటి అనేక పురస్కారాలను పొందారు. ఎన్నో సాహితీ రూపకాల్లో పోతన, పాల్కురికి సోమన, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, దాశరథి, వద్దిరాజు సీతారామచంద్రరావు మొదలైనటువంటి ప్రముఖుల పాత్రలను ధరించి సాహితీ ప్రియం భావుకులను మెప్పించారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గిరిజా మనోహర్ బాబు గారు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి సాహిత్య విమర్శనల గురించి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని విందాము. మిత్రులందరికీ నమస్కారం.
మాన్యులు, శ్రీ విద్యోపాసకులు, అసాధారణ మేధాసంపన్నులు, అద్వైత వేదాంత ప్రవర్తకులు అయినటువంటి పెద్దలు శ్రీ అద్వయానంద భారతీ స్వామి వారు పూర్వాశ్రమంలో ఆచార్య తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా భారతీయమైన నేపథ్యం కలిగిన సాహిత్యంలో రచనలు చేసినటువంటి అతి కొద్ది మందిలో తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు ఒకరు. వారు రచించినటువంటి రచనల్లో అనేక రచనలు తెలుగు సాహితీ లోకం అనేక సందర్భాల్లో చదవడం తటస్థించిండొచ్చు. అయితే సాహిత్య విమర్శలు అనే ఒక విమర్శ గ్రంథాన్ని గురించి 4 మాటలు చెప్పమని నన్ను ఆదేశించినటువంటి మిత్రులు తుమ్మలపల్లి విద్యాపతి గారి ఆదేశాన్ని అనుసరించి ఆ విమర్శ గ్రంథానికి సంబంధించినటువంటి విశేషాలు నాకు బోధపడినంత వరకు 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. విద్యాకైరవకౌముదీం శృతిశిరస్సీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం. యత్పాదాబ్జనమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాసభువో భవంతి కవితానాట్యైకజీవాతవః. శరదిందు మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందానన సుందరీముపాసే. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దలు పూజ్యులు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు రచించినటువంటి సాహిత్య విమర్శలు అనేటువంటి ఒక గ్రంథాన్ని గురించి, అందులో ఉన్న వ్యాసాలలో ఉన్నటువంటి విశేషాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 5 వ్యాసాల సమాహారం. ఈ 5 వ్యాసాల్లో మొట్టమొదటిది పోతన్న గారి సహజ పాండిత్యము, రెండవది నన్నెచోడుని వస్తు కవిత, మూడవది ధూర్జటి అతులిత మాధురీ మహిమ, నాలుగవది విశ్వనాథ వారి శ్రీమంజూషిక, ఐదవది చివరిది నేటి ఆంధ్ర సాహిత్య స్థితిగతులు. ఈ 5 కూడా చాలా లోతైనటువంటి విశేషాలను తెలిపేటువంటి అపురూపమైన వ్యాసాలు. ఎందుకంటే ఒక కవిని గురించి కానీ, ఒక కవి యొక్క రచనలను గురించి కానీ, లేదా సాహిత్య ప్రపంచాన్ని గురించి కానీ వ్యాసాలు రాసేటప్పుడు సంపూర్ణమైనటువంటి అధ్యయనం ఉంటే తప్ప ఆ కావ్యమైనా, ఆ కవి అయినా, ఆ సమాజ స్థితిగతులైనా విమర్శకుడు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. మామూలుగానే మనకు సాహిత్య భావమే సాహిత్యము అన్నారు కాబట్టి ఆ సాహిత్యం ప్రజలకు మేలు చేకూర్చేదిగా ఉండాలి. అంటే ప్రజలలో ఒక చక్కని అవగాహన కలిగించే విధంగా ఉండాలి. ఇక్కడ పెద్దలు తుమ్మలపల్లి వారు ఈ ప్రయత్నంలో 100కి 150% కృతకృత్యులైనారు. ఎందుకంటే మనకు తెలియనటువంటి ఎన్నో భారతీయ నేపథ్యాలను గురించి ఇందులో చర్చించి నిగ్గుదేల్చి సత్యాలను మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, ప్రాక్కథనము అని ప్రకాశకులు ముందు మాట రాసుకున్నారు. అందులో 4 మాటలు రాశారు. అంటే సాధారణంగా మనకు ప్రాచీన సాహిత్యంలో విమర్శ అంటే గ్రంథాలకు చేసినటువంటి వ్యాఖ్యానాలు.
మల్లినాథ సూరి లాంటి పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలను ఆధారంగా చేసుకొని ఆ కవి ఎటువంటి శబ్దాలు ప్రయోగించాడు, వాటి ప్రమాణం ఏమిటి, వాటిలో ఉన్న అలంకారాలు ఏమిటి, విషయాలన్నీ తెలిసేవి. అంటే గ్రంథ పరిష్కార విమర్శతో ప్రారంభమై తెలుగు సాహిత్య విమర్శ ఆధునిక కాలంలో కొత్త పోకడలు పోయింది అన్నారు. ఏమిటి కొత్త పోకడలు అంటే దీనికి ఇద్దరు ప్రముఖ విమర్శకులను ఉదాహరించారు ప్రాక్కథనంలో ప్రకాశకులు. ఏమిటి? రాళ్లపల్లి వారిని తీసుకున్నారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సామాజిక పరిస్థితుల విశ్లేషణ నేపథ్యంతో కావ్యాలను విమర్శనాత్మక వ్యాసాలు వారు అందించారు. అంటే రాయలనాటి రసికత ఒక వ్యాసం తీసుకున్నారనుకోండి. రాయలనాడు ఆయన కావ్యాన్ని బట్టి, ఆ కాలం నాటి కవుల యొక్క కావ్యాలను బట్టి సమాజంలో ఎట్లాంటి రాసిక్యం ఉంది అనేటువంటి విశేషాలను పరిచయం చేశారు. అట్లాగే తిక్కన తీర్చిన సీతమ్మ, నిగమశర్మ అక్క లాంటి వ్యాసాలు ఆయా రచనల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల విశ్లేషణ నేపథ్యంగా తీసుకుని ఆ వ్యాసం రాశారు. ఇంకొకరు ఆధునిక సాహిత్య విమర్శకు మార్గదర్శకుడు అని చెప్పుకునేటువంటి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి ప్రసక్తి తెచ్చారు. వారెట్లాంటిదట, రచనలపై రచయిత జీవితం యొక్క ప్రభావాన్ని బట్టి ఆ రచనను మనం అంచనా వేయొచ్చు అనేటువంటి మార్గంలో వారు సాహిత్య విమర్శ చేశారు అన్నారు. రెండవది ఏమిటంటే వారికి పాశ్చాత్య సాహిత్యంతో కూడా చాలా గాఢమైన పరిచయం ఉంది. వారు చదువుకున్నది లండన్లో, ఇంగ్లాండ్లో. కాబట్టి పాశ్చాత్య సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి తెలుగు వాళ్లకు ఆ మార్గంలో విమర్శ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించి మన కవుల యొక్క రచనల పైన ఆ కవుల యొక్క ప్రభావం ఎట్లా ఉంది అనేటువంటి ఒక దృక్కోణంతో రచన సాహిత్య విమర్శను ప్రారంభించారు. ఇంచుమించుగా ఈ ఇద్దరు కూడా చాలా ప్రామాణికమైనటువంటి సాహిత్య విమర్శ గ్రంథాలను వెలయించి తెలుగువారికి సరి అయినటువంటి విమర్శ మార్గాన్ని అందించే ప్రయత్నం చేశారు తొలి రోజుల్లో. తర్వాత ఆధునిక సాహిత్యం మీద అనేక ఉద్యమాల ప్రభావం జరిగింది. అట్లాగే మార్క్సిజం వంటి ఇజాల ప్రభావం వచ్చింది. కాబట్టి మనస్తత్వశాస్త్రం, మార్క్సిజము, మార్క్సిజ తత్వం, అస్తిత్వ విమర్శ, ఎగ్జిస్టెన్షియలిజం అంటారు. ఇట్లాంటివన్నీ కూడా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి ఆధునిక సాహిత్యంలో ప్రవేశించినటువంటి కొన్ని వాదాలు ఇవన్నీ వచ్చాయి. ఈ వ్యాస సంపుటిని ఎందుకు తీసుకుని వచ్చాము అనేటువంటి ఒక ఆలోచన వారికి వచ్చిన ఆలోచన గురించి చెప్తూ వారు ఏమన్నారంటే, వీటికి భిన్నంగా శృతి, స్మృతి, సంప్రదాయ అనుసారంగా సాహిత్య పరమార్థం ప్రపంచానికి తెలియచేయాలన్న లక్ష్యంతో తుమ్మలపల్లి వారి వ్యాస సంపలను తీసుకొచ్చామన్నారు. ఎందుకంటే భారతీయమైనటువంటి నేపథ్యం, సనాతన ధర్మంలో ఉండేటువంటి సత్య మార్గాన్ని అన్వేషించి వాటి యొక్క లోతుల్ని, అంటే మనము భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి నేపథ్యం కలిగిన వాళ్ళం కాబట్టి ఆ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని మన కవులను విశ్లేషించాలి అనేటువంటి ఒక దృక్పథంతో తుమ్మలపల్లి వారు ఈ వ్యాస రచన చేశారు. ఇందులో స్వీకరించినటువంటి మహాకవులందరూ కూడా భారతీయ నేపథ్యంతో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో తమ గ్రంథాలను అందించినటువంటి మహనీయులు, మహాకవులు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఈ తత్వాన్ని మనకు పరిచయం చేయడానికి, అంటే సామాన్యమైనటువంటి పాఠకుడికి అంత తొందరగా ఇవి అర్థం కావు. కాబట్టి వాటన్నిటి వివరాలను సంపూర్ణంగా సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేసినటువంటి వ్యాసాలు ఇవి అని వారు తెలియజేస్తూ, కాబట్టి సాహిత్యం యొక్క పరమార్థం అంటే భారతీయ తత్వంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి మార్గాలను, మౌలికమైనటువంటి ధర్మాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు తుమ్మలపల్లి వారు. అంటే మనం తెలుసుకోవలసింది ముందు మనల్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో ఎన్ని విషయాలైనా సులభంగానే తెలుస్తాయి. అది ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అసలు భారతీయుల ఆలోచన విధానం ఏమిటి, భారతీయుల ధర్మం ఏమిటి, భారతీయుల రచనా నిర్మాణ పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు తుమ్మలపల్లి వారు. అట్లాంటి వారి యొక్క ఈ వ్యాసాల్లో మనకు దీనికి చాలా పెద్ద వాళ్ళు పీఠికలు రాశారు. విశ్వనాథ లాంటి వాళ్ళు, అట్లాగే పింగళి లక్ష్మీకాంతం గారు, దివాకర్ల వెంకటావధాని గారు,
సుబ్బరామప్ప గారు మైసూరు యూనివర్సిటీ ప్రొఫెసర్గా వారు రిటైర్ అయ్యారు తెలుగు విభాగం. జిఎన్ రెడ్డి గారు, నిడదవోలు వెంకట్రావు గారు లాంటి పెద్దలందరూ కూడా ఈ వ్యాసాల్లో ఉండేటువంటి ఔన్నత్యాన్ని విశ్లేషిస్తూ తమ విలువైనటువంటి పీఠికలను మనకు అందించే ప్రయత్నం చేశారు. విశ్వనాథ వారే చెప్పారు, ఈ ఈ విమర్శ వ్యాసాల్లో పాతంజలాన్ని గురించి, సాంఖ్యాన్ని గురించి, పుష్టిమతాన్ని గురించి, చైతన్య మతాన్ని గురించి అనేక కొత్త కొత్త విషయాలు ప్రస్తావించబడ్డాయి అనేటువంటి ఒక విషయాన్ని మనకు సూచించారు. ఇందులో మొట్టమొదటి వ్యాసం పోతన్న సహజ పాండిత్యము అనే శీర్షిక పెట్టాడు. ఎందుకంటే ఆయన గద్యంలోనే చెప్పుకున్నాడు సహజ పాండిత్యం అని. సహజ పాండిత్యం అంటే గురువు లేకుండా, చదువు లేకుండా వచ్చే పాండిత్యం అని కాదు. అది ఏమిటి, సహజ పాండిత్యం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని భాగవతంలో ఉన్నటువంటి ప్రమాణాలని తీసుకొని మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఈ ముందు 2 వ్యాసాలు కూడా ననిచోని వస్తు కవిత, పోతన సహజ పాండిత్యం, ఈ 2 కూడా ముందు ఒక పుస్తకంగా వచ్చాయి. తరువాత మిగతా 3 వ్యాసాలతో కలిపి ఈ వ్యాస సంకలనాన్ని ప్రకాశకులు వెలయింపజేశారు. అయితే ఇక్కడ మామూలుగా పోతన అనగానే మొట్టమొదలు మనకు ఆయన కాలాన్ని గురించి, ఆయన జన్మస్థలాన్ని గురించి కొన్ని వాదోపవాదాలు ఉన్నాయి. తొలుత పావిలికొల్లు సుబ్బారావు గారు ఆయన మందరం, రామాయణానికి మందరం అనే వ్యాఖ్యానం తెలుగులో యథాతథ వాల్మీకి రామాయణం అనువాదం చేశాడు. ఆయన ఏకశిల అంటే ఒంటిమిట్ట అని, దాన్ని అది ఆయన ఒంటిమిట్టవాడని ఇట్లా ఏదో వాదాలు తీశాడు. గౌరిపిద్ది రామసుబ్బ శర్మ గారు, వారి శిష్యుడు, వారు కూడా ఇవన్నీ కూడా వాదాలని. వీరేశలింగం గారు కూడా మొట్టమొదటి ముద్రణలో ఆంధ్ర కవుల చరిత్రలో పోతన ఒంటిమిట్టవాడని అన్నాడు. కానీ తరువాత కొమర్రాజు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు పరిశోధన చేసి, ఈలోగా కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక తెలుగు వాళ్ళ చేతికి రావడం వల్ల అందులో ఏకశిల అనేది ప్రత్యేకంగా ఓరుగల్లు నగరానికి పేరు అనేటువంటి విషయం రావడం, బమ్మెర ఓరుగల్లుకు సమీపంలో ఉండడం, ఆయన రచనల్లో పాలకుర్తి సోమనాథుని యొక్క బసవ పురాణ ప్రభావం బాగా ఉంది. పక్క ఊరి వాడే, ఒక 100-200 సంవత్సరాలకు ముందు వాడు, ఆయన్ను బాగా చదువుకున్నవాడు, ఈయన అద్వైతి కనుక ఈ విషయాలన్నీ తర్వాత చర్చోపచర్చలయ్యాయి. ఇక్కడ ఒక మాట రాశారు తుమ్మలపల్లి వారు, ప్రాంతమేదైనా కాలమేదైనా అన్ని తెలుగులోగిళ్లను తన కవిత్వ మాధుర్యం చేత అలరింపజేసినవాడు, ఆయన కవిత్వ రుచి తెలియనటువంటి తెలుగువాడు ఉండడు అని స్పష్టంగా చెప్పారు. అందుకని పోతన్న యొక్క సహజ పాండిత్యం ఏది అనేటువంటి విషయాలు చెప్తూ, ఆయన కవిత్వం పరిశుద్ధము, భక్తిభావోద్రేకపూరితము, గాంగ నిర్జర రసదృగ్ధారంగా ఉంది, ఓజపూర్ణంగా ఉంది అని కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఆయన రచనకు ఎట్లా ఉన్నాయో చెప్తూ, అంటే ప్రతిదానికి కూడా మళ్ళీ ఉదాహరణలు ఇచ్చారు. ఊరికే ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినట్టు కాదు, ప్రతిదానికి కూడా అంటే భక్తి భావోద్రేక పూరితంగా ఎక్కడెక్కడుంది అనేటువంటి విషయాల్ని ఆయన రచనల్లో చూపించారు. అట్లాగే మధుర రససాగరం అన్నారు. ఈ మధుర రస సాగరం ఎట్లా ఉంది అనేటువంటిది దీంట్లో అద్వైత మార్గంలో ఈయన భాగవత రచనానువాదం సాగింది అని వివరించారు. ఎట్లా వివరించారు, దీనికి ఆధారం ఏమిటి అంటే, భాగవతానికి 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే అద్వైత పరంగా ఉంది ఒకటి, విశిష్టాద్వైత పరంగా ఉంది ఒకటి, ద్వైత పరంగా ఉంది ఒకటి. అందరికీ కూడా మూలం భాగవతమే, కానీ వ్యాఖ్యానాలు మాత్రం అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత పరంగా ఉన్నాయి సంస్కృత భాగవతానికి. దాంట్లో అద్వైత పరంగా ఉన్నటువంటి శ్రీధరుని వ్యాఖ్యను అనుసరించి ఈయన అనువాదంలో చాలా విశేషాలు మనకు కనిపిస్తాయి. కొన్ని చోట్ల మూలాన్ని అనువాదం చేయడంతో పాటు ఆ వ్యాఖ్యానంలో చెప్పబడ్డ విషయాలను కూడా పోతన గారు అనువదించారు అనేటువంటి ప్రమాణాలు చూపించేటువంటి ప్రయత్నం వారు చేశారు. అట్లాగే పోతన గారు కొన్ని విషయాల్లో తత్వ విషయం వచ్చినప్పుడు కొన్ని స్వాతంత్ర్యాన్ని, అంటే మూలంలో కానీ వ్యాఖ్యానంలో కానీ లేకున్నా స్వతంత్రంగా తత్వాన్ని బయటికి చెప్పడానికి ప్రయత్నం చేసి దాన్ని కూడా పద్యాల రూపంలో రాశారు అని ఆయన బుద్ధులను గురించి ఇందులో వివరించారు రామలింగేశ్వరరావు గారు. పండాని, మేధాని, చార్వాని, చత్వాని, గృహీతి అని
శ్రౌతి అని, ప్రతిభ అని, ఈ 7 రకాలుగా ఉంటాయి. పరతత్వాన్ని తెలుసుకునే బుద్ధినే పండ అంటారు. ఆ బుద్ధి కలిగినటువంటి వాళ్ళే పండితులు అని. అంటే పండితుల నిర్వచనాలు చెప్పారు, పురాణ విశేషాలు చెప్పారు. భాగవత మహాత్మ్యాలు ఉన్నటువంటి పురాణాలు అంటే పద్మపురాణము, కూర్మ పురాణము, అట్లాగే స్కాంద పురాణంలో భాగవత మహాత్మ్య విశేషాలు ఎలా ఉన్నాయి. తర్వాత వీరు భగవానుడు అంటే ఏమిటి దాని నిర్వచనం చెప్పారు. దానికి శాస్త్ర గ్రంథాలను ఆధారంగా చేసుకొని నిర్వచనం చెప్పాడు. ఇక్కడ తొలి పద్యాన్ని చాలా పద్యాలు చాలా విపులంగా టీకా తాత్పర్యాలు ఇస్తూ పోతన వాడిన పదాల్లో ఉన్న ఔచిత్యాన్ని కూడా చాలా చర్చించారు. మనకు తొలి పద్యం ఉంది. ఆయన మహేశ్వరుని గురించి తపస్సు చేశాడు. శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మునికి అంకితం ఇచ్చాడు. అంటే శివుడైనా, రాముడైనా, కృష్ణుడైనా అంతా నారాయణుడే అనే ఒక ప్రతిపాదన చేశాడు. చేసినట్టుగా స్ఫురిస్తూ ఈ తొలి పద్యం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఈ పద్యం ఉంది. ఈ ఒక్క పద్యాన్ని గురించి ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయో చాలా, అంటే సాధారణమైన, చూడ్డానికి సాధారణంగా కనిపిస్తుంది కానీ చాలా నిగూఢమైన అనన్యమైన అనేక విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇందులో శాబ్దిక విశేషాలు ఉన్నాయి. అంటే శబ్దాలంకారం కనిపిస్తుంది మనకు. అట్లాగే ఆలంకారిక విశేషాలు ఉన్నాయి, శాస్త్ర మర్మాల విశేషాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా విపులంగా వివరించే ప్రయత్నం చేశారు రామలింగేశ్వరరావు గారు. అంటే సాధారణంగా భాగవతం అనగానే భక్తుల కథలు, భగవంతుడి కథలు. ప్రధానమైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముని కథ. అంటే దశమస్కంధంలో 2 భాగాలు, పూర్వోత్తర భాగాల్లో విస్తరించి ఉంది. అది మిగతావన్నీ అవతార విశేషాలు. అంటే ప్రతిపాద్య వస్తువు సాధారణంగా ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశం అని చెప్తూ ఉంటారు అలంకారికులు. ఆ వస్తు నిర్దేశం, ప్రతిపాద్య వస్తువు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుని స్తుతించాడు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగానైనా స్తుతింపబడవచ్చు. రాధాకృష్ణుడుగానో లేకపోతే ఏదో ఒక రకంగా, రుక్మిణీ కృష్ణుడు ఏదో ఒక రకం. కానీ నందాంగన డింభకుడు అని ఆయన ఒక డింభకుడితో ప్రారంభించాడు. డింభకుడికి కదా, బాలుడికే కదా భవిష్యత్తు. కాబట్టి బాలుడి రూపంలో కృష్ణుడిని ధ్యానించాడు. అంటే ఇక్కడ ఒక రామలింగేశ్వరరావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం రాశారు. మొట్టమొదలు కైవల్యం అనే పదం రాశారు. శ్రీ కైవల్య పదంబు చెరుటకునై అని రాశారు. ఈ కైవల్యం అనే పదము, దీని ప్రయోగం సాధారణంగా అద్వైతంలో ఉంటుంది. ఇది అద్వైత పారిభాషిక పదం. ఇట్లాంటి విశేషాలను అపురూపంగా రచయిత మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. మామూలుగా దేవతాస్తుతి చేస్తూ ఉంటారు. దేవతాస్తుతిలో ఒక్కొక్క విష్ణువుకి ఒకటి, శివుడికి ఒకటి అట్లా చేస్తారు. వీరు కూడా అందరికీ చేస్తూ వచ్చి సరస్వతీదేవికి 3 స్తుతులు చేశారు. ఆ విషయాన్ని ఈ వ్యాసంలో వీరు ఉటంకించారు. క్షోణితలంపునన్నుదురు సోకగమొక్కితి సైకత శ్రోణికి చెంచరీక చయవేణికి, ఇట్లా పద్యం ఒకటి. అట్లాగే పుట్టం బుట్ట శరంబునన్ములవ, ఈ పద్యం ఒకటి. శరద నీరదెందు ఘనసార పటీరమరాళ మల్లిక, ఈ పద్యం ఒకటి. అంటే ఇది సరస్వతి ఉపాసకులైన వారికి మాత్రమే ఈ ఇందులో ఉన్నటువంటి వివరాలు అర్థమవుతాయని చాలా విపులంగా ఈ వివరాలను చాలా విస్తృతంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొదటి పద్యాల్లో బ్రహ్మసూత్రాల ప్రభావం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఎట్లా ప్రభావం ఉందో వివరించి, అంటే ఇది సమయం లేదు కనుక స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే ఇందులో గజేంద్ర మోక్షం కథ, వామన అంటే అలవైకుంఠపురంలో ఉన్న పద్యాన్ని ఇచ్చి దాని వివరాలు, అట్లాగే వామన చరిత్రలో ఇంతింతైవటుడింతయై అనే ఒక పద్యం ఉంది, చాలా ప్రసిద్ధమైన పద్యం. మూలాల్లో మామూలుగా ఉంది, ఆ మూలాన్ని కూడా ఇచ్చారు రామలింగేశ్వరరావు గారు. మూలాన్ని కూడా ఇచ్చి మూలంలో చాలా సాధారణంగా ఉంది ఒక వచనంలాగా. దాన్ని
ఇంతింతై వటుడింతై అని ఈ భావన చెప్పడంలో ఏ విధమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయో చాలా విపులంగా చెప్పారు. ఇంకా గోపికా గీతలు, భ్రమర గీతలు, మనకు సుధాముని కోరిక, సుధాముడు వరం కోరమంటాడు మాలాకారుడు. అప్పుడు ఆయన ఒక వరం కోరుతాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. ఇది అందరికీ తెలిసిన భాగవత పద్యం. అంటే భగవంతుని దయ ఉండాలి అంటే ఇవి కావాలి, ముఖ్యంగా నాకు అది కావాలి, ఇవి కావాలి. దీనికి స్ఫురణ ఎక్కడుంది అనేటువంటిది వాల్మీకి రామాయణంలో ఒక ప్రమాణం ఇచ్చారు ఈ రచయిత. ఏమిటి అంటే, విభీషణుడు శరణాగతి కోరినప్పుడు ఆయన ఏం కావాలన్నప్పుడు ఆయన కూడా దాదాపుగా ఇట్లాంటిదే చెప్పారు. ఇక్కడ వల్లభాచార్యుల వారి యొక్క పుష్టి మతము ఇక్కడ మనకు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలిసారు. ఇక్కడ ఒక మాట అన్నాడు మనకు ప్రహ్లాద చరిత్రలో, ఏం చదువుకున్నావు అంటాడు తండ్రి, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ఏమిటి ఈ మర్మం? అదేవిధంగా భాగవతం అవతారికలో భాగవతము తెలిసి పలుకుట చిత్రము, ఈ తెలిసి పలకడం ఏంటి? ఈ రెండింటినీ సమన్వయం చేసి ఈ తెలిసి పలకవలసింది, తెలుసుకోవలసింది ఏమిటి అంటే, భారతీయమైనటువంటి నేపథ్యాన్ని తెలిసి భారతీయ ధర్మాలను తెలుసుకొని దాని ప్రకారం భాగవత రచన చేశాను, దాని ప్రకారం చదువుకున్నాను అనేటువంటి ఒక స్ఫురణ మనకు కలిగించే ప్రయత్నం చేశారు. అంటే ఆయన భాగవతము గురించి తెలియజెప్పినటువంటి విశేషాలు. అట్లాగే నన్నే చూడండి వస్తు కవిత, అంటే అది చాలా పెద్ద వ్యాసం. దాని గురించి ప్రత్యేకంగా విశ్వనాథ వారు ఇదే ఒక పుస్తకం చేయొచ్చు అన్నారు. అట్లాంటి విపులమైన వ్యాసం ఒకటి ఉంది ప్రారంభంలోనే. రెండవది నన్నే చూడండి వస్తు కవిత. అసలు వస్తు కవిత ఏమిటి? వస్తువు లేకుండా ఏ కవిత్వం ఉండదు కదా. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు దీనికి కూడా ముందు మాట రాశారు. వస్తు కవిత అంటే మీకు ఒక్కరికే తెలుసు అన్నాడు. ఎందుకంటే ఈ వ్యాసం చదివితే అసలు వస్తువు ఏమిటి, వస్తు కవిత ఏమిటి అనేటువంటి విషయం ప్రారంభించి నన్నే చూడండి యొక్క శబ్ద విచారం, దీని మీద చాలా చర్చలు జరిగాయి. ఆయన తన కవిత్వాన్ని గురించి కొన్ని పద్యాలు చెప్పుకున్నాడు. సరళముగా భావములు జానుతనుంగున ఇవన్నీ చెప్పాడు. అట్లాగే జంగమ మల్లయ్య వరమునందుగనిన వస్తు కవిత అన్నాడు చివరిలో. ఆయన గురువు ఎవరో ఉన్నారో ఆ గురువు వల్ల వరం వల్ల నాకు ఈ వస్తు కవిత అంటే ఏంది అనేటువంటి విషయాలను చెప్తూ ఇందులో అష్టాదశ వర్ణనలు, నవరసాలు, 36 అలంకారాలు, అట్లాగే దశ ప్రాణాలు, శ్లేష, ప్రాసాద గుణం, మాధుర్య గుణం, సౌకుమార్య గుణం, ఇట్లాంటి సమత, అర్థవ్యక్తి, ఉదారత, శాంతి, ఓజస్సు, సమాధి వంటి చాలా, ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా సామాన్యమైనటువంటి పాఠకుడికి తెలియవు. ఇవి ఈ అవగాహన కలిగించి భారతీయ సాహిత్య విమర్శ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఒక్కొక్క మాటనే తీసుకొని చాలా ప్రత్యేకంగా వెంగడించారు. అట్లాగే ఆలంకారికులైన భరతుడు, జగన్నాథ పండితరాయలు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఏ విధంగా చెప్పారు వాళ్ళు ఈ విషయాల గురించి. అందులో ఈయన దాదాపుగా వీరశైవుడు కాదు కానీ శైవ మతానుయాయి. అప్పుడు ఆంధ్రదేశంలో ఉన్న కాలాముఖం, పాశుపతం వంటి, అంటే పాశుపతమే మరొక రూపంలో ఉన్న కాలాముఖం శైవము అనేటువంటి విషయాలు కూడా ఇందులో చర్చించారు. కథాసూత్రం, వర్ణనలు, నవరసోదయం, శివపారమ్యం ఇవన్నీ కూడా నన్నేచూరుని కవిత్వంలో ఉన్నాయి. ఆ వస్తు కవిత యొక్క వివరణలు సంపూర్ణంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో వస్తు కవిత అంటే ఏంటి, వస్తు కవితలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాలను చాలా విపులంగా చర్చించినటువంటి వ్యాసం. మూడో వ్యాసం అతులిత మాధురి మహిమ. మనందరికీ తెలుసు, కృష్ణరాయల వారు స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్చటి పలుకుల కేల కలిగెనో ఈ అతులిత మాధురి మహిమ అనే పద్యం చెప్పాడని. ఆ అతులిత మాధురి మహిమ ఏమిటి? ఎందుకంటే ఆయన రాసినవి రెండే, కాళహస్తీశ్వర శతకము, కాళహస్తి మహాత్మ్యము. ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆయన రాజాస్థానాల్లో ఉన్నాడు, కానీ రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని ధిక్కారం అవసరమైన చోట వినిపించాడు. అంటే కవి ఎప్పుడు కూడా సర్వతంత్ర స్వతంత్రుడు. కాళహస్తి శతకంలో రాజన్నంత నెపోవునా ఇవన్నీ చాలా పద్యాలు ఉన్నాయి. అంటే ఆనాటి సామాజిక వ్యవస్థలో దుర్మార్గులైనటువంటి రాజులు ఎట్లా ప్రవర్తించేవారు, అట్లాంటి రాజులను తీక్షణంగా విమర్శిస్తూ రాశాడు. అదేవిధంగా కాళహస్తి మహాత్మ్యము, ఎందుకంటే ఈయన కాళహస్తివాసుడు కాబట్టి అందులో మాధురీ మహిమ అని ఒక మాట పాడాడు.
రాయలవారు. ఆ మాధుర్యం అంటే ఏమిటి, అది ఒక గుణంగా చెప్తారు మన వాళ్ళు. అంటే దాంట్లో మళ్ళీ వస్తుగత మాధుర్యాలు ఉన్నాయి, వస్తువైక్య మాధుర్యాలు ఉన్నాయి. ఎందుకంటే వస్తువైక్యం అనే విషయం వచ్చినప్పుడు అలంకారికులు అనేక చర్చలు చేశారు. అంటే సాధారణంగా క్షేత్ర మహాత్మ్యాల్లో కొంచెం వస్తువైక్యానికి భంగం ఉంటుంది. ఎందుకంటే అనేక కథలు ఉంటాయి, వస్తువు ఉండవు. కానీ వస్తువైక్యంతో మెప్పించినటువంటి కవుల్లో ఈ కాళహస్తి మహాత్మ్యం కూడా ఒకటి. ఇందులో కూడా అన్ని కథలు ఉన్నాయి. ఆ కథలు అంటే కాళహస్తీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి, కాబట్టి ఆ మాధురీ గుణము వర్ణనా మాధుర్యం వల్ల సాధారణంగా వర్ణనలు మన వాళ్ళు విశృంఖలంగా చేశారు, వందల కొద్ది పద్యాలు చేశారు. కానీ ఈయన ఔచిత్యం పాటించడం వల్ల ఆ వర్ణనలకు మాధుర్యం వచ్చింది. అంటే వెర్రితలలు వెయ్యకుండా ఔచిత్యం పాటించాడు అని. అట్లాగే సూక్ష్మ పరిశీలన దృష్టి ఉంది ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే ఆయన అడవిని వర్ణించాడు, సామాన్యమైన గ్రామాలను వర్ణించాడు, అనాగరికులను, ఆటవికులను, వేటలను వర్ణించాడు. వాటన్నింటిలో కూడా ఒక పరిశీలన దృష్టి, స్వకపోల కల్పన కూడా ఉంది. ఇట్లాంటి మామూలుగా ఇది ఒక నాటకంలా ఉంది అన్నారు రచయిత. ఎందుకంటే దీంట్లో నేరుగా శివుడు మాట్లాడతాడు భక్తుడితో, భక్తుడు శివుడితో మాట్లాడతాడు. ఇట్లా నాటకాల పద్య నాటకం అనొచ్చు దీన్ని, కావ్యం అనడం కన్నా. అంటే దీంట్లో ఉన్న శబ్దాలంకారాలు ప్రమాణాలు చూపిస్తూ ఇచ్చారు. శబ్దాలంకార భరితమైన కావ్యంగా దీన్ని వారు నిర్ధారించారు. తరువాత విశ్వనాథ వారి శ్రీమంజూషిక ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా నిలబడి వెలిగినటువంటి మహాకవి, తెలుగు వాళ్లకు మొట్టమొదటి జ్ఞానపీఠం అందించినటువంటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు. దేశం పట్టనంతటి కవి అన్నారు ఆయన్ను. ఆయన చేయి పెట్టని ప్రక్రియ లేదు, పండించని ప్రక్రియ లేదు. ఆయన రామాయణ కల్పవృక్షంలో మొదటి పద్యం, ఇది శతకంలో కూడా ఉంది. శ్రీమంజూషిక భక్త రక్షణ కళాశ్రీచుంచు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేకల కటాక్షీభూత నిఘారరు శ్రీమంతంబై పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వర. ఈ ఒక్క పద్యం చాలు విశ్వనాథ వారు ఎంత గొప్పవాళ్ళో చెప్పడానికని. ఇందులో వాడబడినటువంటి ప్రతి పదాన్ని కూడా చాలా విపులంగా వేదాంతపరంగా, వేదాంతంలో ఉన్న మహార్థాలను జోడిస్తూ విశ్వనాథ వారి ప్రతిభ ఎంతటిదో చెప్పేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సేవింతు అనే పదం ఒక్కటే ఉంది. భజ సేవాయాం అనే ఒక సంస్కృత ధాతువుకు అర్థం ఉంది. అంటే భగవంతుణ్ణి సేవించడం. ఆ భగవంతుణ్ణి సేవించడం అనేటువంటి తత్వం వెనక ఎన్నున్నాయి విశ్వనాథ వారిలో ఆ విషయాలన్నీ. దీంట్లో వారు అనేక ఉపనిషత్తులను, వాల్మీకి రామాయణాన్ని మొదలైనటువంటి అనేక విశేషాలను, అంటే పరమాత్మ స్మరణానికి మంగళాచరణంగా, అంటే మొట్టమొదటి పద్యం ఇది. దీన్ని ఈ విధంగా చెప్పి ఇందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా, ప్రతి పదబంధాన్ని కూడా విశ్లేషించి ఆ పదబంధం వెనుక ఉన్నటువంటి భారతీయ నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు విమర్శకుడు. ముఖ్యంగా విశ్వనాథ వారు నన్నయ్యయు తిక్కన్నయు నన్నావేశించిరి అనే ఒక మాట అన్నాడు. ఆ పద్యం ఇచ్చారు ఇందులో. అసలు ఏమిటి నన్నయ్య తిక్కన ఆయన ఆవేశించడం అంటే? వాళ్ళ ప్రభావం ఎంత ఉంది అంటే కేవలం ఆ ప్రభావంతోనే కవిత్వం రాయలేదు, ఆ ప్రభావం నేపథ్యంతో కొత్త పద్ధతిలో కవిత్వం రాయడం అనేది విశ్వనాథ వారు చెప్పింది. అందుకని ఆయనే అన్నారు, రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి అని. అది ఎందుకన్నాడు ఆ మాట అనేటువంటి విషయాన్ని కూడా చాలా సంపూర్ణమైనటువంటి ప్రమాణాలతో చర్చించి మనకు అందించారు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. ఇంకా చివరిది వ్యాసం నేటి ఆంధ్ర సాహిత్య స్థితిగతులు. అంటే ఇది వారు రాసిన కాలం నాటికి, అంటే అప్పటికి ఇంకా పూర్తి ఇప్పుడు వచ్చినట్టు కవిత్వం రాకపోయినా చాలా భవిష్యత్ దర్శనం ఉంది వారిలో. ఎందుకంటే మనకు ఆధునిక సాహిత్యానికి మొట్టమొదలు చెప్పినటువంటి వాళ్ళని గురించి చెప్పేవాళ్ళు సాహిత్య చరిత్ర తిరుపతి వెంకట కవులు ప్రాచీన సాహిత్యానికి భరతవాక్యము, ఆధునిక సాహిత్యానికి నాంది వాక్యం పలికారు అని ఒక మాట అంటూ ఉంటారు. అంటే వాళ్ళు కవిత్వాన్ని ప్రజల్లోకి నడిపించుకొని వచ్చారు పద్యాన్ని.
పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ తిరుపతి కవుల పద్యాలు వానికి చదువు వచ్చినా రాకపోయినా, అర్థం తెలిసినా తెలియకపోయినా వాడు పాడుకుంటూ ఉంటాడు. వాళ్ళు అవధానాల ద్వారా అన్ని సంస్థానాలను పర్యటించి ప్రజలకు కవిత్వాన్ని దగ్గరగా తీసుకొచ్చారు. పద్యమా గేయమా అది తర్వాత విషయం. కాబట్టి వీరు కూడా తిరుపతి కవులు కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, పానుగంటి లక్ష్మీనరసింహం గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, చిలకమర్తి వారు, వీళ్ళు తొలితరం ఆధునికులు. అంటే ఇప్పుడు గురజాడ ప్రభావం ఆయన ఉన్నప్పుడు ఎక్కువగా మనకు కనబడదు. భావకవిత్వం వచ్చింది, అది ఒక 30 సంవత్సరాలు తాళోత్తాళంగా ఎదిగింది. కానీ తరువాత గిడుగువారి వ్యావహారిక భాషావాదం సమాజంలోకి వచ్చినప్పుడు గురజాడ ప్రభావం విపరీతంగా పడ్డది. కానీ మొదట్లో చిలకమర్తి, పానుగంటి లాంటి వాళ్ళు కొన్ని సామాజిక సమస్యలను తీసుకొని హాస్యం జోడించి నాటకాల రూపంలో ఇచ్చిన వివరాలు రాశారు. అట్లాగే అప్పటికే సమాజంలో ఉపన్యాస పరంపరలు మొదలయ్యాయి. వేద వెంకటరాయ శాస్త్రి గారు, చెలపల వెంకట శాస్త్రి గారు గొప్ప ఉపన్యాసకులు. అట్లాంటి ఉపన్యాసాల వల్ల కూడా సాహిత్య ప్రచారం జరిగింది. సమకాలీనమైనటువంటి మత, సాంఘిక, రాజకీయ సమస్యలు సాహిత్యంలోకి వచ్చాయి. శిష్ట వ్యావహారికము ఈ గిడుగువారి వల్ల ఈ రెండు భాష కొంతమంది మరీ వ్యావహారికం కాకుండా శిష్ట వ్యావహారికము అని ఒకటి ప్రవేశపెట్టి వ్యాసాలు చెలపల వెంకట శాస్త్రి గారి కథలు గాథలన్నీ కూడా శిష్ట వ్యావహారికంలోనే ఉన్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేక రచనలు చేశారు. వారు కథకులు, చాలా భాష్యాంతం చదువుకున్నటువంటి పండితులు, గొప్ప సంప్రదాయ నేపథ్యంతో ఉన్నవాడు. వెంకటరామకృష్ణ కవుల శిష్యుడు. కానీ ఆయన పూర్తి వ్యావహారిక భాషావాది. ఆయన స్వీయ చరిత్ర రాశాడు. 13 భాగాలు రాయాలనుకున్నాడు. వారు ఉన్నప్పుడు 2 రాశారు. అనుభవాలు జ్ఞాపకాలును అని పెట్టాడు. అంటే ఆయన ప్రబుద్ధాంధ్ర అని పత్రిక నడిపారు వారు. ఆ ప్రబుద్ధాంధ్ర పత్రిక పూర్తి వ్యావహారికంలో నడిపారు. ఇట్లా వారిని గురించి అనేక విశేషాలు తెలియజేశారు. ఇందులో ఒక మాట అన్నారు, విశ్వవిద్యాలయాలు కూడా కొంత దోహదం చేశాయి, కానీ ఈ వీర వ్యావహారికవాదుల కారణంగా విద్యార్థుల్లో ప్రాచీన సాహిత్యం కానీ లేదా పండితుల గురించి కానీ తెలుసుకుందామనే ఆసక్తి పోయింది. అంటే వ్యుత్పత్తి పోయింది అన్నారు. చదువుకోవాలని గ్రంథాలు చదివి, ఒక 10 గ్రంథాలు చదివి ఒక్క గ్రంథం రాసే ప్రయత్నం చేయాలి, ఇలా 100 గ్రంథాలు చదివి. కానీ వీడు 100 గ్రంథాలు రాసి ఒక్కటి కూడా చదవడు. ఎందుకంటే వ్యావహారికంలో రాయొచ్చు కదా అని. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది అని దీన్ని 2-3 తరాలుగా విభజించారు ఆధునిక సాహిత్యాన్ని. అందులో ఒక తరంలోనేమో మనకు అభ్యుదయ కాముకత్వమే వ్యావహారిక భాష ద్వారా వెలుగులోకి వచ్చింది అని కొంతమందిని ఇచ్చాడు. అట్లాగే ఆంగ్ల భాషా సంబంధం వచ్చేసింది. ఆంగ్ల విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రపంచ కవులతో పరిచయం ఏర్పడడం వల్ల తెలుగు సాహిత్యంలో కూడా మార్పులు వచ్చాయి, భాషా పద్ధతులు మారాయని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, కవికొండల వెంకటరావు గారు, నండూరి సుబ్బారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేదుల సత్యనారాయణ గారు, నాయని సుబ్బారావు గారు, రాయప్రోలు సుబ్బారావు గారు మొదలైనటువంటి అనేక మంది విశేషాలను గురించి 3 తరాలుగా దీన్ని విభజించి మళ్ళీ ఇందులో నవల, కథ కూడా తీసుకొచ్చి చలం లాంటి వాళ్లను కూడా ఈ వ్యాసంలో వారి రచనల గురించి వారిని గురించి పొందుపరిచారు. ఇట్లాంటి అపురూపమైనటువంటి వ్యాస సంకలనాన్ని పరిచయం చేసే అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా విద్యాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదాలు గిరిజా మనోహర్ బాబు గారు. చాలా చక్కగా ఈ తుమ్మలపల్లి వారి సాహిత్య విమర్శల్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని స్పృశిస్తూ సాధికారికమైనటువంటి ప్రసంగం చేశారు. తుమ్మలపల్లి వారు అనేక సాహిత్య ప్రక్రియలను చేపట్టారు. అటు మంత్రశాస్త్ర గ్రంథాలు రాశారు, అలాగే నవలలు రాశారు, పద్య కావ్యాలు రాశారు, విమర్శలు రాశారు. వీటన్నిట్లను మామూలుగా పాఠక లోకంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. నవలలు చదివి దాని వెనకాలన్న భారతీయ దృక్పథం ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, ఇవన్నీ తెలియటం కంటే కూడా తెలిసిన వాళ్ళు దాన్ని ఆ దృష్టితో చూస్తారు, విమర్శన దృష్టితో. మిగిలిన వాళ్ళు నవలగా చదువుతారు. అలాగే పద్యం అంటే సహజంగా నాదం ఉంటుంది కాబట్టి పద్యాన్ని ఆనందించే వాళ్ళు ఉంటారు. అలాగే మంత్రశాస్త్ర గ్రంథాలు, వాటిల్లో ఉన్నటువంటి మంత్రశాస్త్ర నిష్ణాతులు తెలుసుకునేటువంటి విషయాలు వేరు. కేవలం
పారాయణ కోసమో దేనికోసమో చదివే వాళ్ళు వేరు, ఇట్లా రకరకాలు ఉంటారు. సాహిత్య విమర్శలు కేవలం సాహిత్యంలో కొంత ఆ ఆ అభిరుచి ఉన్నటువంటి వాళ్ళకి, సాహిత్యంలో కొంత తలపండిన వాళ్ళకి మాత్రమే ఇష్టమైనటువంటి విషయం. దాన్ని మీరు తీసుకుని చాలా చక్కటి ఉపన్యాసం చేశారు. ఎందుకంటే ఇప్పుడు సహజ పాండిత్యుడు అనగానే బోధన ఏదో సహజంగా ఆయనకి పాండిత్యం అబ్బిందనే చాలా మంది అనుకుంటారు. కానీ అసలు బుద్ధి ఎన్ని విధాలు, పండా అంటే ఏమిటి, పరతత్వ వ్యతిత్వమే పండా అనేటువంటి విషయాన్ని రామలింగేశ్వర గారు చెప్పకపోతే ఆధునికులకు తెలిసే అవకాశం లేదు నిజంగానే. అట్లాగే గుర్జటి అతులిత మాధురి మహిమ విశ్వనాథ్ వారి శ్రీమంజుష్ గారి నన్నిజోడిన వస్తు కవిత, ఈ వస్తు కవిత గురించి ఇప్పటికీ సాహిత్య లోకంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మీరు చాలా చక్కగా వాటన్నిటిని ప్రస్తావిస్తూ చెప్పారు. అలాగే ఆధునిక సాహిత్యంలో వస్తున్నటువంటి అనేక ఉద్యమాల గురించి, అనేక రకాలైనటువంటి భావజాలాన్ని గురించి కూడా చక్కగా విమర్శించారు. ఆ రామలింగేశ్వరరావు గారు చేసిన విమర్శల్ని మీరు అందులో ఉన్నటువంటి ప్రాణాన్ని, ఆత్మని గుర్తించి దాన్ని సభకు పరిచయం చేశారు. ఇంత చక్కగా సాహిత్య విమర్శల గురించి, విమర్శ అంటే సాధారణంగా కొంత ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే దాని వైపు మొగ్గు చూపుతారు. మీరు అందరికీ ఆసక్తి కలిగించే విధంగా చక్కగా ఉపన్యసించారు. మీకు మరోసారి ధన్యవాదాలండి. ఇక ఈ వక్తల ప్రసంగాలతో మనం కార్యక్రమం చివరికి వచ్చేసాము. ఇక కార్యక్రమంలో చివరి అంశం మనందరికీ తెలిసిందే, వందన సమర్పణ. ఈ వందన సమర్పణ చేసేటువంటి వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తే. ఎందుకంటే వీరికి తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారితో సన్నిహిత పరిచయం ఉంది. వీరి పేరు శ్రీ కోటేటి శ్రీనివాసరావు గారు. ఈయన కూడా శ్రీ విద్యోపాసకులు. వీరి దీక్షానామం ఏంటంటే జ్ఞానానందనాథ అనేటువంటిది వీరి దీక్షానామం. వీరికి ఈ శ్రీనివాసరావు గారు మహదేవన్ గారి దగ్గర శ్రీ విద్యా దీక్షను పొందారు. ఇంకో విశేషం ఏంటంటే రామలింగేశ్వరరావు గారితో సన్నిహిత పరిచయం ఉండటమే కాదు, వీరిద్దరు అంటే శ్రీనివాసరావు గారు, గోటేటి శ్రీనివాసరావు గారేమో 1988లో కార్తీక పౌర్ణమి నాడు శృంగేరిలో ఈ దీక్షను తీసుకున్నారు, శ్రీ విద్యా దీక్షను తీసుకున్నారు మహదేవన్ గారి దగ్గర. అదే సమయంలో అంటే అదే రోజున 1988 కార్తీక పౌర్ణమి నాడు శృంగేరిలో మన రామలింగేశ్వరరావు గారు తుర్యాశ్రమాన్ని స్వీకరించారు. ఈ రెండు ఒకే చోట ఒకే రోజు జరగటం ఒక విశేషం అనిపిస్తుంది. సరే, అటువంటి కోటేటి శ్రీనివాసరావు గారు రామలింగేశ్వరరావు గారితో సన్నిహిత పరిచయం ఉన్నటువంటి వారు ఈరోజు వందన సమర్పణ చేస్తారు. శ్రీనివాసరావు గారు. సభకు నమస్కారం. శ్రీ అద్వయానంద భారతీ స్వామి వారి 104వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈనాటి కార్యక్రమంలో ప్రసంగించిన మొదటి వక్త ఆచార్య సలాఖ రఘునాథ శర్మ గారు. వీరు బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయములను అతి సరళంగా వివరించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. రెండవ వక్త శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు బ్రహ్మశ్రీ రామలింగేశ్వరరావు గారు వ్రాసిన అనేక గ్రంథములలో అతి ప్రజాదరణ పొందిన గ్రంథం సాహిత్య విమర్శలు. నేటికి ఈ పుస్తకం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేసి విద్యార్థులకు ఒక ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. అటువంటి మహత్ గ్రంథాన్ని గురించి మనకు అర్థమయ్యే సామాన్య భాషలో మనోహర్ బాబు గారు అతి చక్కగా విశ్లేషించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమం ప్రారంభంలో అతి మధురంగా ప్రార్థనా గీతాన్ని గానం చేసిన శ్రీమతి ఉమాదేవి గారికి మా ధన్యవాదములు. చివరగా ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని మనకందరికీ అందజేసిన శ్రీ అద్వయానంద భారతీ స్వామి ట్రస్ట్ కార్యనిర్వాహకులకు, ప్రత్యేకంగా కార్యదర్శి శ్రీ విద్యాపతి గారికి, కార్యక్రమ సంచాలకులు డాక్టర్ వాణీ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓపికగా చివరి వరకు వీక్షించిన సజ్జనులకందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వందన సమర్పణ చేయు అవకాశం కల్పించిన కార్యక్రమ నిర్వాహకులకు శ్రీ విద్యాపతి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. స్వస్తి. వందన సమర్పణ చేసిన శ్రీ కోటేటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక వందనాలు. ఇంకా కార్యక్రమం మరొకసారి మనం కలుసుకునే ముందు ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకున్నాం అనేటువంటిది మీరందరూ వీక్షించారు ఇంతవరకు.
ఆచార్య సలాక రఘునాథ్ శర్మ గారు, అలాగే శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు రామలింగేశ్వరరావు గారి గురించి, వారి సాహిత్యాన్ని గురించి సాధికారికమైన ప్రసంగాలు చేసి మనకి తెలియనటువంటి అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే రామలింగేశ్వరరావు గారు ఈ కాలంలో వాళ్ళకి ఆధునికులకు తెలిసిందే తక్కువ, వారిని చూసింది తక్కువ. తర్వాత వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం అంటే అంత సులభమైనటువంటిది కాదు. మంత్రశాస్త్ర గ్రంథాలు సరే, ఒక పద్యకావ్యమైన తెలుసుకోవడం అంటే అనేక విషయాలు ఉంటాయి అందులో. పైకి కనిపించేటువంటి పదం వెనకున్నటువంటి ఆ దృక్పథం ఏమిటి, ఆ సంప్రదాయం ఏమిటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇలా ఇన్ని విషయాలు సాగల్యంగా తెలిసిన వారు కాబట్టి ఇంత చక్కటి ప్రసంగాలు చేస్తే మనందరికీ కూడా రామలింగేశ్వరరావు గారి గురించి, వారి సాహితీ వరవసి గురించి పరిచయం చేసినటువంటి వక్తలు ఇద్దరు మనకి ఎంతో జ్ఞానాన్ని పంచారు. ఈ విధంగా మనం శ్రీ శృంగేరి శారదామాత అనుగ్రహంతో, జగద్గురువుల ఆశీస్సులతో, శృంగేరి పీఠాధిపతుల అనుగ్రహంతో ఈ విధంగా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం. మళ్ళీ దుర్గాష్టమి నాడు రామలింగేశ్వరరావు గారి అద్వయానంద భారతీ స్వామి వారి ఆరాధనోత్సవంలో కలుసుకుందాము. అందుకు శారదామాత అనుగ్రహిస్తుందని ఆశిస్తూ స్వస్తి.